గురుగారు ముఖ్యంగా ఇక్కడికి రాగానే చాలా పల్లెటూరు వాతావరణం మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా గోవుల్లో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని అంటుంటారు. మరి గోపూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అంటారు అందరికి? గావో విశ్వస్య మాతరహ అన్నారమ్మా. గోవు విశ్వానికి తల్లి. తల్లి అంటే తల్లి నుంచి అన్ని జగత్తంతా తల్లి అమ్మవారి నుంచి వచ్చింది కదా. ఆ గోమాత వల్లే గోవు సర్వ జగత్తుకి ఆధారభూతం. చూడండి, మనం గోవుల వల్ల పాలు, పెరుగు, నెయ్యి, ఆ గోవు వ్యర్థాల వల్ల భూసారం పెరిగి మంచి రసాయనిక ఎరువులతో పండిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో పండిన పంటలు తినటం వల్ల పూర్వులు బాగా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మనం సేంద్రియ ఎరువులతో పండిన పంటలు పండించి మనం తీసుకోవటం వల్ల మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా. అసలు గోవు మహిమ ఏమని చెప్పగలం? ఆదిశేషుడు కూడా చెప్పలేడమ్మా. స్వామి బోధానంద కాదు, అసలు గోవుతో చేయలేనటువంటి పని లేదు. ఒక గోవు తోక వెంట్రుకుని మేము కుంకుమతో కలిపి మంత్రించి తావిత్తులు పెట్టిస్తాం. వాళ్ళు అదే ఆ ఒక్క గోవు వెంట్రుకు వల్లే వాళ్ళు సుఖపడిన వాళ్ళు ఉన్నారు, నరఘోష పోయిన వాళ్ళు ఉన్నారు. గోవు మూత్రాన్ని శుభాశుభాలు అన్ని కార్యాల్లోనూ గోవు పంచతాన్ని శుద్ధికి ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా కూడా అసలు ప్రపంచంలో ఇప్పుడు వరకు ఈ ప్రపంచం, అమెరికా కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఉండేటువంటి టానిక్స్ అన్నిటికంటే బలమైన టానిక్ ఏదండి? గోమూత్రమే. ఇక దానికంటే మనం ఏం చెప్పగలం? తల్లిపాలు లేనప్పుడు ఏం చేస్తారు? పసిపిల్లలకి తల్లిపాలు లేనప్పుడు గోవు పాలు. అంటే గోవు జగత్తుకు ఆధారం. పరిహార క్రియల్లోనూ నవధాన్యాలు గోవులకు పెట్టినట్టయితే నవగ్రహాలు ఇచ్చే అశుభ ఫలితాలు ఇవ్వరు. మరి గురుగారు ఇన్ని గోవులను మీరు ఎలా? అదే ప్రధానంగా మా సమస్య అదేనమ్మా. సుమారు ఒక 100 పైన గోవుల్ని మేము కోడిదూడల్ని వాటిని పొరపాటున జెర్సీ బ్రీడ్ వచ్చినటువంటి వాటిని రైతులకు దానం చేశాము. ఇప్పుడు గోశాలలో 63 గోవులు ఉన్నాయమ్మా. ఈ గోవులకి పశుగ్రాసం కోసం, దానా కోసం, ఈ గోవుల యొక్క షెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి రిపేర్లు, వాటి పని వాళ్ళకి జీతాలు, వాటి కోసం కనీసం ఒక 2 లక్షల పైచలకు ప్రతి నెల ఖర్చు అవుతుందన్నమాట. మాకు గోవులకి స్పాన్సర్ చేసేవాళ్ళు ఒక 10 మందే ఉన్నారు. మహీనాథ్జీ అని, కోమలి అని, ఇలా కొంతమంది మట్టుకే ఉన్నారు. ఆ గోవుల్ని స్పాన్సర్ చేసేవాళ్ళు ఇంకొక 50 మంది కోసం మేము ఒక్కొక్క గోవుకి పెద్ద గోవు సాదే దానికోసం 7,000 అవుతుందమ్మా. పొట్టు జాతి చిన్న వాటిని సాదే దానికోసం 5,000 అవుతుందన్నమాట. ఆ గోవుల్ని స్పాన్సర్ చేసే దానికోసమే మేము ఇంతమందిని ప్రాధేయపడుతున్నాం. మీ యొక్క భక్తి ఛానల్ వాళ్ళ ద్వారా కూడా మేము కోరేది ఏంటంటే, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ గోశాలను సుభిక్షం చేసే దాంట్లో పాలు పంచుకోవలసిందిగా, ముఖ్యంగా ఒక్కొక్క గోవుని ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేసేదానికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏంటంటారు గురుగారు? ఎలా దత్తత? అది మా ఫోన్ నెంబరుతో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే వారు వచ్చి ఇక్కడ ఒకసారి గోశాలలో వారి గోత్రనామాలు చెప్పినట్టయితే గోపూజ చేయిస్తాము. వారి పేరు మీద ప్రతి నెల ప్రతి దానా పెట్టేటప్పుడు, మేత వేసేటప్పుడు, లేదా నెలకు ఒక రోజు కానీ వారి గోత్రనామాలతో ఇక్కడ గోపూజ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఇందాక అడిగారమ్మ గోవు మహిమ ఏమిటండి అని. నా ఆశ్రమంలో నాకు జరిగిన ఒక మహిమ నేను చెబుతాను. దాన్ని బట్టి మీరు ఎంత గొప్పవో. గోవులు ఎక్కడైతే భూభాగంలో ఉంటాయో భూగర్భ జనవనరులు అడుగంటికి పోయేవి కూడా పైకి ఉబ్బుకొస్తాయన్నమాట. ఈ ఆశ్రమం గోశాల కిరాయి గృహం నుంచి ఇది కొని ఇక్కడికి వచ్చిన కొత్తలో 3 బోర్లు వేయిస్తే 3 బోర్లలోనూ దుమ్ము వచ్చిందమ్మా. ఈ గోవులు ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలలు ట్యాంకర్తో నీళ్లు తెచ్చి చెట్లకి, గోవులకి ఉపయోగించేవాళ్ళం. ఒక సందర్భంలో నేను ఆ కేసింగ్ తీయకోకుండా ఉంచినటువంటి దాంట్లో చిన్న రాయి వేశాను. నీళ్లు ఉన్న సౌండ్ వచ్చింది. గోవుల మీద భారం వేసి ధైర్యం చేసి 3 మిషన్లు తెచ్చేసి వేయించేశాను. ఫుల్ నీళ్లు. మరి అంతకంటే గోవు మహిమ నేనేం చెప్పగలను అమ్మా? గోవుని అశుభ కార్యాలు, శుభకార్యాలకి గోమయ్యని తీసుకెళ్ళి అలుకుతారు. దాంట్లో రేడియేషన్ తట్టుకునే శక్తి కూడా గోవు డంగుకి ఉందని మనం శాస్త్రజ్ఞులు తేల్చారు. రేడియో ధార్మిక కిరణాలు, అతినీలోహిత కిరణాలు, సూర్యుడు ఓజోన్ పొర పోయినప్పుడు అక్కడి నుంచి వచ్చే అతినీలోహిత కిరణాల గురించి కూడా పూర్వకాలంలో ఇంటి మీద, ఇంటి కింద, గోడలకి అంతా కూడాను గోవు పేడతో అలికేవారు. దానివల్ల ఎంతో సూక్ష్మజీవులు, మనకు మంచి చేసే సూక్ష్మజీవులు కాకుండా చెడు చేసే సూక్ష్మజీవులు, చెడు బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది. ఈ ఫార్మెంట్ అయినటువంటి మజ్జిగ, పెరుగు వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా మట్టుకే ఉండి, మనం ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకున్నాం అనుకోండి, మంచి బ్యాక్టీరియా కూడా చెడు బ్యాక్టీరియాతో పాటు చనిపోతుంది. కానీ ఇది తీసుకున్నప్పుడు, పెరుగు అది తీసుకున్నప్పుడు
ఆవుల యొక్క ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మంచి బ్యాక్టీరియా నిలవ ఉండి చెడు బ్యాక్టీరియా చనిపోతుంది. దానికి ఆరోగ్యపరంగా, శాస్త్రపరంగా, వైద్యపరంగా ఎన్ని రకాలుగా చెప్పగలం గోవు మహిమ. ఆ గోవుల్ని మన మీద మన పరమతాలు పరిపాలించినప్పుడు, పరులు మన దేశాన్ని ఒక 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు ప్లాండ్గా ఈ గోవుల్ని నిర్వీర్యం చేశారు. మన ధర్మంలో, మన యొక్క గృహస్థ ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో, సనాతన సంస్కృతిలో గోవుల యొక్క ప్రాధాన్యతని మెల్లగా ప్లాండ్గా క్షీణింపజేశారు. దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వాలు, మన ప్రజలు గ్రహించి మెల్లగా దాన్ని పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవుతుందమ్మా, గోమాత చేయలేని పని లేదు ప్రపంచంలో. గురుగారు, ఇంకా ఈ ఆలయం అభివృద్ధి చెందాలని, ఈ గోవులను కూడా దత్తత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సంతోషం. మేము కోరుకునేది అదే, మీరు వాంఛించేది అదే. చాలా ధన్యవాదాలమ్మా. నమస్కారం.